గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రోడక్ట్ మన వేస్టేజ్ హోమ్ కేర్ ప్రోడక్ట్లో ఉన్నటువంటి అల్ట్రా స్క్రబ్ ప్రోడక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ ఈ స్క్రబ్ దేనిపైన ఉపయోగిస్తాము అనేది చూద్దాము. సెకండ్ వచ్చేసి ఇది ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. థర్డ్ వచ్చేసి డెమో చూపిస్తానండి. ఖచ్చితంగా డెమో చూస్తేనే మీకు బయట సోప్స్కి మన లిక్విడ్కి డిఫరెంట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వెస్టేజ్ యొక్క అల్ట్రా స్క్రబ్ గురించి తెలుసుకోవాలి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మరి మనం అల్ట్రా స్క్రబ్ వేటిపైన యూజ్ చేస్తాము అంటే అన్ని రకాల పాత్రలపైన ఉపయోగించుకోవచ్చండి. అవి ఏ పాత్రలైనా సరే, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, ఇనుము, నాన్ స్టిక్ వంట సామాన్లు, గాజు సామాన్లు, ఎముక చైన్, మెలమైన్, సెరామిన్, క్రోకరీ మొదలైనటువంటి సామాన్లపైన మనము యూజ్ చేసుకోవచ్చు. బయట ఎక్కువగా సోప్ యూజ్ చేస్తున్నారండి. సోప్ యూజ్ చేసి పక్కన పెట్టిన తర్వాత పైన తెల్ల పొర పేరుకుంటుంది. మరి ఇలా యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం వస్తుంది. చిన్న పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సోప్కు బదులుగా మన వెస్టేజ్ అల్ట్రా స్క్రబ్ యూజ్ చేయండి. దీనివల్ల యూజెస్ ఏంటి అనేది మీకు డెమో చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సాధారణంగా మనం ఒక గిన్నె నీటిలో కొన్ని చుక్కల గాఢత కలపండి. స్క్రబ్బర్ ప్యాడ్ లేదా స్పాంజ్తో పాత్రలపై ఉపయోగించండి. స్క్రబ్బర్పై నేరుగా ఒక చుక్క వేసి కఠినమైన మరకలను సులభంగా స్క్రబ్ చేయడానికి నీటితో పాత్ర పైన ఉపయోగించండి. అంటే బయట తీసుకున్న వాటికి మీరు 4-5 చుక్కలు యూజ్ చేయొచ్చు. మనదైతే ఒక్క డ్రాప్ సరిపోతుంది. మరి ఎలా ఉపయోగపడుతుంది అంటే వంటలు మరియు పాత్రలను శుభ్రం చేస్తుందండి. అత్యుత్తమ నూనె మరియు గ్రీస్ తొలగింపు లక్షణాలను తొలగిస్తూ ఉంటుంది. చేతులు సున్నితంగా ఉండేలా చేస్తుంది. ఇనుము మరియు ఉక్కు పాత్రల నుండి మొండి జిడ్డు సులభంగా మరియు ప్రభావవంతంగా తొలగిస్తుంది. వాటిని కొత్త వాటిలో మెరిసేలా చేస్తుంది. ఇంతే, అన్నీ అలాగే ఉంటాయండి. కాకపోతే మనది ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఏదైనా కానీ కెమికల్స్ ఉండవు. మనం కెమికల్స్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన చేతిపైన తెల్లటి పొర అనేది పేరుకుపోతూ ఉంటుంది. మనం చూసుకోకుండా చేతులన్నిటిని కూడా మంటగా క్రీమ్స్ అన్నీ రాస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగే నిమ్మకాయల శక్తితో అధిక డిగ్రీజింగ్ బలం, కఠినమైన గ్రీజు మరియు జిడ్డు గల అవశేషాల ద్వారా కోతలు, ఆహార వాసనను తొలగిస్తుందండి. పాత్రలను శుభ్రంగా మెరిసేలా చేస్తుంది. ఇదండి మన వెస్టేజ్ స్క్రబ్ యొక్క ఉపయోగాలు. మీరు సాధారణంగా మీరు బయట ఎట్లయితే యూజ్ చేస్తారో ఇది కూడా అలాగే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. డెమో చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, మనం 2 గాజు గ్లాసుల్లో వాటర్ అయితే తీసుకున్నాము. ఒక గాజు గ్లాసులో సోప్ పీసెస్ని వేసాము. రెండో గాజు గ్లాసులో మన అల్ట్రా స్క్రబ్ లిక్విడ్ అయితే వేసాము. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేద్దాము. మిక్స్ చేసిన తర్వాత మనము కొంచెం పసుపు వేద్దాం. పసుపు ఎందుకు తీసుకుంటామంటే కెమికల్లో పసుపు యాడ్ అయితే వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. అది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మరి మన దాంట్లో కెమికల్ ఉందా లేదా అనేది మీరే చూడండి. ఫస్ట్ సోప్ వేసిన దాంట్లో నేను పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ దాంట్లో మన అల్ట్రా స్క్రబ్ వేసిన దాంట్లో కూడా పసుపు వేసాను. తర్వాత చూడండి, మనం మిక్స్ చేసాం. ఎందులో అయితే కెమికల్ ఉంటుందో అందులో కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మన దాంట్లో ప్యూర్ ఆర్గానిక్ అండి, కెమికల్స్ లేని ప్రోడక్ట్. కలర్ అనేది చేంజ్ అవ్వదు. వితౌట్ కెమికల్, విత్ కెమికల్. డెమో చూసారు కదండి, ఇదే డెమో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ. విష్ యూ